ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈ సమయంలో మేము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభువా మీ యొక్క ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించండి. ప్రభువా యొక్క వాక్యాన్ని మేము వినట ద్వారా మా ఆత్మ ప్రాణ దేహంలో ఉజ్జీవింపబడినట్లుగా, బలపరచబడినట్లుగా, విశ్వాస జీవితంలో స్థిరపరిచి తండ్రి మమ్మల్ని మీరు ముందుకు సాగింపజేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన బిడ్డలారా, మనము గత వీడియోలలో దేవుని గురించి మనం వస్తూ ఉన్నాం, పరిశీలిస్తున్నాం. దేవుడు ఎవరు? ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని గురించినటువంటి జ్ఞానం ఖచ్చితంగా పొందాల. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని గురించి ఆలోచించేటువంటి స్థాయికి రావాల. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు ఏంటి, దేవుని గురించి ఏం ఆలోచిస్తే ఏమొస్తుంది, అసలు దేవుడు ఉన్నాడో లేడో ఎవరు చూసినారు, నువ్వు చూసినావా, నేను చూసినామా, ఊరికి అవన్నీ కథలు, అవన్నీ కూడా ఏదో ఊహాజనితాలు అని ఈ విధంగా చాలామంది చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు కొన్ని విషయాలను. అయితే ఒకటి మాత్రం నిజం, సర్వ సృష్టిని ఒక అతీతమైనటువంటి ఒక శక్తి, వన్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆపరేట్ చేస్తూ ఉంది, పరిపాలిస్తూ ఉంది, కంట్రోల్ చేస్తూ ఉంది. లేకపోతే మనము గమనించండి, సూర్యుడు ఎంత క్రమం తప్పకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఎండాకాలంలో, వేసవి కాలంలో వేసవి వస్తూ ఉంది, చలికాలంలో చలి వస్తూ ఉంది, తర్వాత వర్షాకాలంలో వర్షం వస్తూ ఉంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? వాటి క్రమంలో సృష్టి అంతా కూడా ఆపరేట్ చేయబడతా ఉంది. ఆకాశంలో తీసుకుంటే, సౌర కుటుంబంలో తీసుకుంటే గ్రహాలన్నీ కూడా వాటి విధులన్నవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. భూమి చూసుకుంటే భూమి మీద కూడా వాటి విధులు నిర్వహిస్తూ ఉన్నాయి. తర్వాత మనకు రాత్రి అవుతూ ఉంది, పగులు వస్తూ ఉంది. ఏదైనా క్రమం తప్పుతూ ఉందా? లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక శక్తి లేదా వన్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఈ యొక్క ఎంటైర్ సర్వ సృష్టిని ఆపరేట్ చేస్తూ ఉండేది అనేది మాత్రం పచ్చి నిజం. ఇది పక్కా కన్ఫామ్. కాబట్టి మనము ఈ యొక్క ఆపరేట్ చేసేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తినే మనం దేవుడు అంటున్నాం, దైవము అంటున్నాం. ఈ యొక్క దేవుడు, ఈ యొక్క దైవము అనేటువంటి ఈ యొక్క దేవుడు ఎట్లా ప్రారంభమైంది? లేదు, ఈ యొక్క సూపర్ న్యాచురల్ పవర్ అనేది ప్రత్యక్షత ఏ విధంగా ప్రారంభించబడతా వచ్చింది? ఈ యొక్క సృష్టి ఆరంభము ఇవన్నీ ఏమీ లేనప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఎలా ఉద్భవించినాడు అనేటువంటి ప్రశ్నలు నన్ను చాలా కాలము నాలోనే నేను ఆలోచించుకుంటూ అన్వేషిస్తూ వచ్చిన. ఇదేదో ఎవరో చెప్పింటే గుడ్డిగా నమ్మి రాలే, లేదా ఏదో ఒక పుస్తకం చదివో ఇంకొకటి చదివో గుడ్డిగా నేను చదివి చెప్పడం లేదు. నా సొంత అనుభవంలో, నా సొంత ఇన్వెస్టిగేషన్లో, నా సొంత పరిశీలనలో నేను తెలుసుకొని నా ఆత్మ సంతృప్తి చెందిన తర్వాతనే నేను ఈ యొక్క డిక్లరేషన్ లేదా ఈ యొక్క కన్ఫర్మేషన్కు వచ్చి మీ ముందు నేను పంచుకుంటా ఉన్నా. అందుకొరకే దేవుని గురించి నేనేదో ఇది లేదంటే బలవంతంగా ఒక సిద్ధాంతాన్ని రుద్దడానికి మాత్రం ఈ వీడియో చేయడం లేదు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం బాగా డీప్గా వెళ్ళాలా. డీప్గా, ప్రశాంతంగా మనసును కేంద్రీకరించి మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించినట్లయితే దేవుడు ఖచ్చితంగా వినేటువంటి మనకందరి కూడా దేవుడు
తన ప్రత్యక్షతను కనపరుస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మరొక చోట మనం చూస్తాం కదా, ఏమని? దేవుడు వెర్రి లోకములో జ్ఞానము లేని వారిని, వెర్రి వారికి ఆయన తన ప్రత్యక్షతను, తన జ్ఞానాన్ని ఇస్తా వచ్చినాడు. ఎస్, ఇట్స్ ట్రూ. లోకంలో ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండేటువంటి ఈ జ్ఞానం కంటే, ఈ లోకంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞుల కంటే దేవుని జ్ఞానం గొప్పది అని ఆయన ప్రూవ్ చేయడం కోసం, ఎవరి ద్వారానైనా సరే ఆయన తన యొక్క గొప్పతనాన్ని నిరూపించడం కొరకు ఈ లోకంలో ఎందుకు ఎన్నిక లేనటువంటి వారిని, బుద్ధిహీనులను, జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, సహోదరులారా, ఇక వాక్య భాగాలను రాబోయే రోజులలో ఇంకా మనం అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి లోతైనటువంటి మర్మాలను మనము ధ్యానించబోతూ ఉన్నాం. అసలు ఈ సృష్టి ఏ విధంగా సృష్టించబడింది, దేవుడు ఎక్కడ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ వచ్చినాడు, ప్రారంభంలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు, తర్వాత దేవుడు ఏ విధంగా తన ప్రత్యక్షతను మార్చుకుంటూ వచ్చినాడు, ఆ తర్వాత నేడు దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, మానవునికి దేవునికి ఎందుకు సంబంధం లేకుండా పోయింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నట్లయితే మనం ఈ లోక జ్ఞానంలో నుంచి ఆత్మ జ్ఞానంలోకి, లేదా దైవీకమైనటువంటి జ్ఞానంలోకి, లేదా దైవాన్వేషణలోకి మనం ప్రవేశించగలుగుతాం. ఏ వ్యక్తి అయితే దైవాన్వేషణలో అనేటువంటి అంతస్తులోకి ప్రవేశిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తన్ను తాను కనపరుచుకుంటూ వస్తాడు. ఎవడైతే పూర్ణ హృదయముతో, ఎవడైతే పూర్ణ ఆత్మతో ఆయనను వెతుకుతాడో వాడికి మాత్రమే దేవుడు తను తాను కనపరుచుకుంటాడు. తనను వెదకని వారి కొరకు, తనను నిర్లక్ష్యం చేసే వారికి దేవుడు కనపరుచుకోడు. అందుకే అనేక మంది అంటారు, దేవుడు నాకు ఇప్పుడు కనిపించమనయ్యా, చూద్దాం, దేవుడు నాకు కనపడమని నేను నమ్ముతాను అంటాడు. నో, నువ్వు దేవుణ్ణి వెతకాల, దైవాన్వేషణ చేయాలా, దేవుణ్ణి గురించి అన్వేషించాలా, ఎంతో కష్టపడాలా. అప్పుడు ఆయన తన ప్రత్యక్షతను, నిజమైన ప్రత్యక్షతను నీకు నాకు తెలియజేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ యొక్క వీడియో నీవు చూస్తున్నావంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టే ఈ వీడియోని నీ ముందుకు దేవుడు తీసుకుని వస్తూ వచ్చినాడు. ఆయనను గురించినటువంటి పూర్తి, నాకు తెలిసినంత వరకు, దేవుడు నాకు తెలియపరిచినంత వరకు పూర్తి అన్ని విషయాలు కూడా మనం ధ్యానించుకోవడానికి రాబోయేటువంటి కొన్ని వీడియోలలో కూడా ధ్యానించుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట చూడండి, బైబిల్లో మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నానంటే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి మాట అనేది లేదు అని నా పరిశీలనలో నేను నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా మనం మన కంటి ముందు చూస్తూ ఉన్నాం. యెరూషలేమును చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు యొక్క సమాధిని చూస్తూ ఉన్నాం, దావీదు సమాధి చూస్తూ ఉన్నాం, అబ్రాహాము, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అబ్రాహాము ఎక్కడెక్కడ ప్రయాణించినాడు అవన్నీ చూస్తూ ఉన్నాం, మన కంటి ముందర కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఊరు మనం చూస్తున్నాం. చివరికి ఏదేను తోట ఎక్కడుందో కూడా మానవులు మనం కనుగొంటూ వచ్చినారు.